స్టార్ట్ చేశాను. మెయిన్ ఇంకోటి ఏమంటే టక్కని కొట్టేసే పరిస్థితి అంటే లేట్ అవుతుంది, అందరూ అన్ని సబ్సిడీస్ ఉంటారు. ఇంకోటి ఏమంటే అందరికీ సంపులు ఉన్నాయి, నచ్చినట్టు నెల నుంచి ఇది మాకు సంపులు నేను కొట్టానికి వెళ్ళిపోతున్నాను. చాలామంది పని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం రాయిందంటే మన కలెక్టర్కి వచ్చి కొట్టే ప్రతి ఇంటికాడికి పోయి సుడుతున్నప్పుడు మేము తీయిస్తాం. నేను కూడా వాళ్ళు వెనకంటే వస్తా వచ్చేటట్టు. ఆ రోజు కూడా నేను అదే చెప్పింది, అవకాశం ఉంటే డబ్బు తీసుకున్నామని చెప్తా ఉంటాను కదా నేను. ఇప్పుడు నాకే వద్దు, డబ్బు మన ప్రపోజల్ కూడా పెట్టమన్నాను, దానికి సపరేట్ ఎస్టిమేట్ చేయమన్నాను, ప్రపోజల్ చేయమన్నాను. కలెక్టర్ గారు ముఖ్యమంత్రి చేయాలి, కలెక్టర్ చెప్తే ముఖ్యమంత్రి కదా, చెప్తే ముఖ్యమంత్రి ఇస్తాడు. మీరు చెప్తే కలెక్టర్ ముఖ్యమంత్రి ఏమి ఇస్తారో నేను ఉంటా కదా చేసేదానికి. నీ ముందర మాత్రం ఏమి కానీ మాట్లాడుతున్నా, నీ ముందర ఏమి కానీ మాట్లాడుతున్నా ఏసీ మించిన డెమోషన్ ఎవరో గుర్తుంటారు వర్షంలో మీరేం చేయాలంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని ఏదైనా అమౌంట్ వచ్చేలా చెప్తా ఉన్నాయి కదా అంటున్నా. నేనేం లేదంటున్నా దానికోసం ఆ రోజు కూడా నేను అదే కదా, నాకు వేరే ఆలోచన ఇదే కదా, ఇంకేం ఆలోచన నాకేం ఆలోచన 90% వచ్చింది నిలిపేది వద్దు. ఇప్పటికే ఒకసారి ఆపినాము, దీని ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది, దాని ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. మీరు మొదలు పెట్టి పని చేయండి, అవకాశం ఉంటే చేయిస్తానని చెప్పే దాన్ని బట్టి చెప్పినా కదా. నేను మొన్న నిలబడి కూడా చెప్పేసి మొదలు పెట్టినాక ఆపుతా ఉండాలి. వాళ్ళు ఆపుతా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడద్దండి దయచేసి. ఊరు ఎవడో కావాలని చేసేదో ఇంకో వాళ్ళు చేస్తే అందరూ వ్యాపారంగా నష్టపోతారు. గుర్తు పెట్టుకోండి. వాళ్ళ తేడా వచ్చిందనుకో, వేరే లైన్ పోయిందనుకో, ఏడు అనవసరంగా మీరు అసలు ఏమీ ఊళ్ళో సంబంధం లేకుండా అయిపోతారు. నేను ఈ ఊళ్ళో ఈ పక్కన పుట్టాను కాబట్టి నేను మీకోసం నా ప్రయత్నం అంతా చేస్తాను. ఒకసారి శాంక్షన్ చేసి ఆ రోజు అవకాశం లేకపోయి ఒకసారి వదిలిపెట్టినా మళ్ళీ నేను వెంటనే వచ్చి మళ్ళీ శాంక్షన్ చేసి పెట్టినా. రెండోది మళ్ళీ ఈ యొక్క ఏదైతే మనము ల్యాండ్ ఇస్తా ఉన్నామో దానికి కాంపెన్సేషన్ కూడా ఎస్టిమేషన్ వేయమని చెప్పినాను వాళ్ళని. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని కూడా చేస్తూ ఉంటారు. సైమల్టేనియస్గా ఇన్ని చేసిన చేయనా నేను అవకాశం ఉంటే మరి అది చెప్తా ఉంటే వినకపోతే ఎవడో వచ్చినాడు వాడేదో చేస్తాడు వీడేదో చేస్తాడు అంటే ఊరికి అందరినీ చెడగొడతారు. ముందు ఒకసారి బంగారు ఎట్లా చెడగొట్టాడు కొట్టేస్తే మళ్ళా కట్టుకుంటే సోమతి నాకు లేదు, దానికి ఏం చేస్తాం. మనకి పట్టాలు ఇస్తా ఉంటారు, హౌసింగ్ ఇస్తా ఉంటారు, ఇంకొక ఇల్లు కట్టుకో ఇస్తా. ఇప్పుడు ఎవరెవరు అంటున్నారో ఎవరైతే ఏడు పేదవాళ్ళు ఉండి ఇబ్బందికరంగా ఉండి నాకు సమస్య ఉంది అని అంటే ఈ ఇల్లు కొట్టే కాడికి మీకు శక్తి కాడికి చేసుకోండి. అడిషనల్గా నేను టౌన్లోనే నాకు జాగా ఉంది, నేను ప్రయత్నం చేసి అన్ని రెడీ చేసి పెట్టిన దాంట్లో మీకు పేరుతో పట్టా ఇప్పించేస్తాను, ఇల్లు శాంక్షన్ చేయించేస్తాను. రేపే ఇస్తాను చేసుకోవాలి. కానీ ఎవడో ఒకడు కోసరమో వాడి సొంతం లాభం కోసరమో ఊరందరినీ చెడగొడితే కరెక్ట్ కాదు. అందరూ ఈరోజు 10 మంది స్టార్ట్ చేసాం. ఇప్పుడు హౌస్ సైట్స్ పట్టా ఫైనల్ చేసినాం కదా, ఎవరైతే ఫైనల్ పోతాయి అవి కూడా ఐడెంటిఫై చేస్తాం. మనం 15 రోజుల లోపల వాళ్ళు మొదలు పెడతాను వాళ్ళు కరెక్ట్ కదా. అన్నా పోలీస్ కరెక్ట్. ఈరోజు 10 మంది స్టార్ట్ చేస్తాం. 10 మంది రేపే వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయండి.